హాయ్ ఫ్రెండ్స్, ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఇక్కడ నేను మిల్ మేకర్ని హాట్ వాటర్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మిల్ మేకర్ని వేసుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇవి ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం జీరా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాతకి ఇప్పుడు అన్నంని వేసుకోవాలి. అన్నంని వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అన్నం అనేది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. Bye bye.